రైట్ గా 686 లో డీటెయిల్స్ చూద్దాం. జనాభా ప్రాతిపదికన ఎన్డీఏ సర్కార్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల పార్టీలు సమావేశమయ్యాయి. ఇక దీనిపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్టాలిన్ అధ్యక్షత వహించగా పలువురు తమిళనాడు మంత్రులు, డీఎంకే నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. ఇక డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని నేతలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రైట్, చెన్నై చోళా హోటల్ వేదికగా దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి ఒక సమావేశం జరిగింది. డీలిమిటేషన్కి సంబంధించి పర్టికులర్గా చాలా అంటే దక్షిణాది చెందినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ డీలిమిటేషన్ అంశాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కేరళ నుంచి పినరాయి విజయన్, అదేవిధంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కర్ణాటక నుంచి డీకే శివకుమార్తో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీని ఉద్దేశం పునర్విభజన ఏదైతే కేంద్రం చేయాలని ప్లాన్ చేస్తుందో దాని ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందనేది వాళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ చేసినట్లయితే అది ప్రాపర్గా ఉండదు. ఖచ్చితంగా దక్షిణాది చెందినటువంటి సభ్యులు ఏదైతే లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంటుంది. ఏదంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం కనుక మనం జనాభాని బేస్ చేసుకుని జనరల్గా విభజన డీలిమిటేషన్ పునర్విభజన అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా చేసినట్లయితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ లోక్సభలో వారి ప్రాతినిధ్యం తగ్గుతుంది అనేది బలంగా స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే మీటింగ్ అటెండ్ అయ్యారో వారందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. సో కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని జరగకూడదు అనేది బలంగా నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు స్టాలిన్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది చెందినటువంటి రాష్ట్రాల యొక్క గుర్తింపు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇవన్నీ కూడా వైప్ అవుట్ చేసేలా కనిపించకుండా నిర్మూలించేలాగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఈ డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని కూడా ఎంకే స్టాలిన్ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకమైన పాయింట్ చేశారు. కేవలం ఇది కక్షగట్టిన వైఖరిగానే ఉంటుంది తప్పించి అంటే కేంద్ర ప్రభుత్వం రన్ చేయడానికి, కేంద్ర ప్రభుత్వం సాఫీగా రన్ అవ్వడానికి పన్నుల రూపంలో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తుంది. కానీ రిటర్న్లో మనకి ఇచ్చేది మాత్రం చాలా తక్కువ. అంటే బీజేపీ ఇతర రాష్ట్రాలు కాబట్టి తమకు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. అంటే ఇక్కడి నుంచి పన్నులు తీసుకుంటున్నారు కానీ దానికి మళ్ళీ షేరింగ్ అనేది అక్కడి నుంచి రావట్లేదు, ప్రాపర్గా రావట్లేదు అని కూడా ఆయన అంటూ ఉన్నారు. అంతేకాదు కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అంత ప్రాపర్గా ఉండట్లేదు. పర్టికులర్గా బీజేపీ ఇతర రాష్ట్రాలు ఏదంటే బీజేపీ లేని రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయి అంటే ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే లేకుండా ఉంటుందో ఆ రాష్ట్రాల పట్ల కొంత కక్షపూర్తంగా వ్యవహరిస్తుందని, అంటే సహాయం అందించడంలో కూడా అన్ని విషయాల్లో సహాయం అందించడంలో కూడా పట్టించుకోవట్లేదు అనేది. అదేవిధంగా కుటుంబ నియంత్రణ ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్లో మెయిన్ ఏంటంటే కుటుంబ నియంత్రణ ఒక అంశాన్ని కూడా లేవనెత్తు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలు చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే వాటిని ఆ టెంపోని కొనసాగించాయి. అంటే క్రమబద్ధీకరంగా ఉన్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల మాట అటువంటి పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా సక్రమంగా పాటించినప్పటికి కూడా ఆ ఇంపాక్ట్ అనేది దక్షిణాది రాష్ట్రాల మీద పడుతుంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వారికి ప్రాపర్గా ఉండకపోయినా సరే వారికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు పన్ను రూపంలో కేంద్రం నుంచి అంటే వారికి వచ్చే వాటలో అంటే ఆ రాష్ట్రాల నుంచి కేంద్రానికి పోయినా కేంద్రం నుంచి వచ్చే పన్నులు ఆయా రాష్ట్రాలకు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. బట్ దక్షిణాది రాష్ట్రాల విషయంలో మాత్రం ఇదంతా పూర్తి భిన్నంగా ఉంది. కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి మొత్తం కూడా పూర్తిగా తప్పిదం అనేలాగా ఈ మీటింగ్ సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో డీలిమిటేషన్ని ఎట్టి పరిస్థితులు అడుగు తీరుతూ ఉన్నాయి. అంటే సమావేశం అయిపోయిన తర్వాత అందరు నేతలు, అన్ని పార్టీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. చాలా స్పష్టంగా క్లియర్ కట్గా పునర్విభజన అంశం సంబంధించి మాత్రం కేంద్ర వైఖరిని తప్పుపట్టినట్టుగా అర్థం చేసుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.